హాయ్ హలో గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్, వెల్కమ్ టు రాధాకృష్ణ టారో. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఏం చేస్తున్నారు? చాయ్ లాగిరా మంచిగురా? నిన్న వీడియో రాలేదనుకుంటున్నారు. రాలేకున్నా కూడా నిన్న లైవ్లో కంటెంట్ చెప్పిన, సో నిన్న లైవ్ కంటెంట్ అనేది చూడండి. సమజైందా? అందరు బాగున్నారని అనుకుంటున్నా, బాగుండాలి కూడా. అండ్ ఈరోజు మన కంటెంట్ ఏంటంటే, మీ పర్సనల్ లైఫ్లో చేంజ్ రాబోతుంది, మీరు కొంచెం షాక్ అయిపోతారంట. షాక్ అయిపోకండి. అది ఏం చేంజ్ రాబోతుంది అక్క అని మీరు అందరూ అనుకుంటారు. మనకేం తెలుసు అబ్బాయి ఏం చేంజ్ రాబోతుందో, చూస్తేనే కదా నాకు కూడా తెలిసేది. అట్లా ఉంటుంది అన్నట్టు. సో ఛానల్ నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేయండి, లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? ఒక 5 మెంబర్స్కి షేర్ చేయండి, లైక్ ఇవ్వండి, హైప్ ఆప్షన్ వచ్చింది, హై పాయింట్స్ ఇవ్వండి అండ్ షేర్ చేయండి ఒక 5 మెంబర్స్కి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ హర హర మహాదేవ్, ఓం నమ శివాయ, రాధాకృష్ణ రాధాకృష్ణ, రాధే రాధే. చూద్దాం ఏం చేంజ్ రాబోతుంది లైఫ్లో, మీ పర్సనల్ లైఫ్లో ఏం చేంజ్ రాబోతుంది, మీరు ఎందుకు షాక్ అవ్వబోతున్నారు అనేది ఈరోజు మన కంటెంట్. ఓకే, అట్లా ఉంటుంది అన్నట్టు. ఉషా అంటే మామూలుగా ఉండదండో. లైవ్ అనేది 2 o'clock ఉంటుంది డెఫినెట్గా. సో అందరు రండి. అండ్ 10 of Pentacles, Ace of Cups and Queen of Wands, 10 of Swords, 9 of Pentacles, Wheel of Fortune and Queen of Cups, High Priestess, Page of Cups, 4 of Swords, 5 of Swords, The Hanged Man. Bottom of the deck వచ్చేసి The Moon అండ్ పేజ్ ఆఫ్ పెంటికల్స్. ఓకే, ఎందుకు మీరు షాక్ అవుతారు, మీ పర్సనల్ లైఫ్లో ఏం చేంజ్ రాబోతుంది అనేది చూద్దాం. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ మీరు అన్ని రకాలుగా సఫర్ అయిపోయారు, అన్ని రకాలుగా మోసపోయారు. ఎంత నమ్మారు అంటే పర్సన్ని, మనీ పరంగా పెట్టారు, ఎఫర్ట్స్ పెట్టారు, కేరింగ్ చూపించారు, లిటరల్లీ ప్రేమను చేశారు ఎక్కువ. మీరు చేసిన అతిపెద్ద మిస్టేక్ ఏంటంటే అమితమైన ప్రేమను చూపించడం. అర్థమైందా? అతి అనేది దేనికైనా అనర్థానికి దారి తీస్తుంది. అతి అంటే ప్రేమ అలా అయినా, ఫుడ్లో అయినా సరే, ఏదైనా సరే అతి అనేది ఎక్కువ చేయొద్దు. అతి చేయడం వల్ల, అతి ప్రేమ చేయడం వల్ల మీకు మీరు సఫర్ అవుతున్నారు. మీరు ఎంత పైకి నవ్వుతూ ఉన్నా, ఎంత మాట్లాడలేకపోయినా, ఎంత ఉందామన్నా కూడా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అనుభవిస్తున్నారు. చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అనుభవిస్తున్నారు. ఏంది నా దారుణం, ఎందుకు ఇంత పరిస్థితి, నిద్ర లేకుండా గడుపుతున్నారు. మ్యాక్సిమం చాలామంది అప్పులు చేసి పెట్టారు కొంతమంది పర్సన్స్కి. కొంతమంది మ్యారీడ్ పర్సన్స్, కొంతమంది అన్మ్యారీడ్ పర్సన్స్, కొంతమంది అయితే పెళ్ళై విడాకుల దాకా పోయిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు కలవాలనుకున్న కొంతమంది పేరెంట్సా, కొంతమంది రిలేటివ్సా, ఫ్రెండ్సా, అదర్ రిలేషనా, ఇలాంటి వాళ్ళు చేయబట్టి వాళ్ళు సఫర్ అవుతున్నారు చాలా. అండ్ చాలా అంటే మీరైతే చాలా ఏడుస్తున్నారండి. లిటరల్లీ ఎమోషనల్ అవుతున్నారు. మనీ పరంగా ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది మనీ ఉన్నా కేరింగ్ చూపించారు, కెరియర్ గురించి ఆలోచించుకోలేకపోతున్నారు. డ్యామ్ షూర్గా చెప్తున్నా, మీకంటూ మంచి రోజులను స్టార్ట్ అవబోతున్నాయి. ఓకే, మంచి రోజులు ఎవరికి అంటే ఇది కొంతమందికి మాత్రమే. సో మీరు మీ కెరియర్ మీద ఫోకస్ చేయండి. ప్రేమ మీద కాదు చేయాల్సింది, పోయిన పర్సన్స్ మీద కాదు పట్టించుకోవాల్సింది. మీ కెరీర్ మీద ఫోకస్ చేస్తే మీకంటూ మంచి లైఫ్ అబండెన్స్ రాబోతుంది. ఓకే, అండ్ లిటరలీ మిమ్మల్ని ఇష్టపడే పర్సన్స్, మిమ్మల్ని నిజాయితీగా మీ నుండి ఏది ఆశించకుండా, ఓకే, మీ నుండి ఓన్లీ ప్రేమని మాత్రమే ఆశించే పర్సన్స్, లైఫ్ లాంగ్ తోడుండే పర్సన్స్ మీ లైఫ్లోకి రాబోతున్నారు. అండ్ మీరు ఇష్టపడే మీ పర్సన్స్ లైఫ్లో చేంజ్ ఏం రాబోతుంది అంటే లిటరల్లీ మీ ప్రేమను అర్థం చేసుకోబోతున్నారు. ఆల్మోస్ట్ అర్థం చేసుకుంటున్నారు. మ్యాక్సిమం మనీ పరంగా మాత్రం చాలా అంటే చాలా లాస్ట్లో ఉన్నారు. ఇంకా లాస్ట్లోకి దిగజారిపోతున్నారు. అండ్ చాలా అంటే ఈ థర్డ్ పార్టీకి మీ పర్సన్కి చాలా పెద్ద ఇష్యూస్, గొడవలు అయితే వస్తున్నాయి. ఆ గొడవలు మీ దాకా రాబోతున్నాయి, అంటే మీకు తెలియబోతున్నాయి. మీకు వచ్చి ఈ థర్డ్ పార్టీ వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఏం చేయబోతున్నారు, మీకు తెలిసిన విషయాలే మళ్ళీ మీకు చెప్పబోతున్నారు వాళ్ళు అతి తొందరలో.
ఓకే. మాక్సిమం ఈ ఇయర్‌లోనే కొంతమందికి 3 మంత్స్‌లో, ఈ నెక్స్ట్ మంత్‌లో కొంతమందికి రాబోతున్నారు మాక్సిమం. అండ్ ఓవర్ థింకింగ్, ఓవర్ స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. మీ గురించి ఆలోచిస్తున్నారు. టైం అనేది చేంజ్ అవ్వబోతుంది. మీకు గుడ్ టైమ్, మీ పర్సన్‌కి బ్యాడ్ టైమ్ అండ్ థర్డ్ పార్టీకి కూడా బ్యాడ్ టైమ్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. ఓకే. ధైర్యే సాహసే లక్ష్మి. మీరు ధైర్యంగా ఉండి ముందడుగేయండి. మీరు ఏ పనైతే చేయాలనుకుంటున్నారో చెయ్యండి. మీకు అన్ని రకాలుగా కలిసి రాబోతుంది చాలా మందికి. ఓకే. మీ పర్సన్ లైఫ్‌లో చేంజ్ అయితే బ్యాడ్ కర్మ అనేది రాబోతుంది. కొంతమంది ఇన్ని రోజులు బ్యాడ్‌గా ఉండి ఎవరైతే మాట్లాడుకోకుండా ఉన్నారో మీ కాంటాక్ట్‌లోకి అయితే రావాలి అనుకుంటున్నారు. మాక్సిమం రాబోతున్నారు. మీ యొక్క హెల్పింగ్ నేచర్, మీ యొక్క మనస్తత్వం, నిజాయితీగా మీరు మాట్లాడే తత్వం, ముక్కుసూటిగా మాట్లాడతారు. కోపం ఉన్న కోపాన్నే చూపిస్తారు. ప్రేమ ఉన్న ప్రేమనే చూపిస్తారు. ఈ 2 రకాలుగా వేరియేషన్స్ ఉంది థర్డ్ పార్టీ వాళ్ళకి. సో, అలాంటి వాళ్ళని ఎలా అయినా దూరం చేసుకోవాలి అనుకుంటున్నారు. వాళ్ళిప్పుడు అనుభవిస్తున్న బాధ, వాళ్ళు స్ట్రెస్ ఇవన్నీ వాళ్ళ మనసులో దాచుకుంటున్నారు. ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు. లిటరల్లీ ఏడుస్తున్నారు. ప్రేమ అనేది పొంగి పొర్లిపోతుంది వాళ్ళకి. నిజంగానే ఏడుస్తున్నారు. ఎమోషనల్ అవుతున్నారు. చాలా నిజాయితీ ప్రేమ ఉన్న వాళ్ళకి మాత్రమే. టైమ్ పాస్‌కి వచ్చే వాళ్ళని చాలా దొబ్బేయమని చెప్పండి. గసొంటోళ్ళు మన లైఫ్‌లో ఉన్నా వేస్టే. అర్థమైందా? దిమాక్ లేనోళ్ళతోటి మనం ఎంత ఒర్రి చెప్పినా అలా దిమాక్ అనేది ఉండదబ్బా. ఓకే. మనం దిమాక్ మనకన్నా ఉండాలి. అవతల వాళ్ళకి దిమాక్ లేకున్నా మనకన్నా దిమాక్‌తో ఉండాలి. దిమాక్‌తో పని చేయాలి తప్ప బుర్ర లేని పనులు వేస్ట్. సమజయిందా? ఎంతసేపు ఇటు ఈ చెవితో వినడం, ఈ చెవితో వదిలేయడం గాదు. ఏదైనా చెప్పింది మన మంచికే అనుకుంటే అది కోపంతో చెప్పినప్పుడు, మన మంచికే అన్నప్పుడు మైండ్‌తో ఆలోచించండి. బుర్ర పెట్టి ఆలోచించి మనసుకు తీసుకోండి. అంతేగాని పనికి మాలిన విషయాలన్నీ చెత్తంతా బుర్రలో నింపుకొని, మనసులో నింపుకొని ఫిజికల్ అట్రాక్షన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఈ సుఖాల కోసం దాన్నే ప్రేమ అనుకుంటే అది వేస్ట్ అబ్బా! నిజాయితీగా ప్రేమించే వాళ్ళెప్పుడు పడక సుఖం గురించి ఆలోచించరు. అర్థమైందా? దూరంగా ఉన్నా మంచిగుండాలని అనుకునేదే రియాలిటీ ప్రేమ. అలాంటి ప్రేమనే గెలుస్తే తర్వాత అయినా మాట్లాడుకుంటారు. ఓకే. ఒకవేళ ప్రేమించుకొని దూరంగా ఉండి వేరే వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నా కూడా మీ ప్రేమ అనేది నిజాయితీ అయితే మీరు కలవకపోయినా కనీసం ఫ్రెండ్స్‌గానైనా ఉంటారు. అర్థమైందా? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ లవ్. ఓకే. అంతేగాని ప్రేమించుకున్నాం, మేము సోల్ కనెక్షన్, మేము కలిసే పోవాలి, ఈ అవతల వాళ్ళు ఎవరున్నా వాళ్ళు వదిలిపోవాలి అనుకోని దరిద్రపు కొట్టే ఆలోచన అంటారు దాన్ని. ఓకే. ఎప్పుడైనా భార్యాభర్తలని విడగొట్టాలని లేదా నిజాయితీగా ఇష్టపడ్డ ప్రేమికులను విడగొట్టాలని ఎవరైతే చూస్తారో దారుణంగా ఉంటది. వాళ్ళ లైఫ్ దారుణంగా తయారు కాబోతుంది. ఓకే. అది అర్థం చేసుకొని ముందడుగేస్తారని అనుకుంటున్నా. ఇది ఎవరిది ఏంటనేది నాకు తెలీదు. సో, ఇక్కడ ఎక్కువగా కర్కాటకం, వృశ్చికం, మీనరాశి, మిథునం, తుల, కుంభరాశి ఎక్కువగా ఉన్నారు. అండ్ మేషం, సింహం, ధనుసు రాశి, వృషభం, కన్య, మకర రాశి అన్ని రాశుల వాళ్ళు వచ్చేసారు. ఇక్కడ మిథునం, తుల, కుంభరాశి వాళ్ళు ఎక్కువగా ఉన్నారండి. ఎక్కువ సఫర్ అవుతున్నారు. పైకి చెప్తలేరు కానీ చాలా సఫర్ అవుతున్నారు. చాలా బాధపడుతున్నారు. ఓకే. మన ఏంజెల్ గైడెన్స్ ఏంటో చూద్దాం. శివయ్య ఏం చెప్పబోతున్నారు మీకు. ఓకే. హర హర మహాదేవ్. ఇది రిజనేట్ అయిన వాళ్ళు థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ అని పెట్టండి. ఓం నమ శివాయ అని కామెంట్లో రాయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. హైప్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చిన వాళ్ళు. ఓకే. అండ్ నోటిఫికేషన్స్ వస్తాయి. లైవ్ చేసినా ఏది చేసినా నోటిఫికేషన్స్ వస్తాయి. ఐ విల్ నెవర్ లెట్ యూ సింక్. నీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా భగవంతుడు నీకు తోడుగా ఉన్నాడు. నువ్వు నమ్మే ఆ పరమశివుడు, నువ్వు నమ్మే ఏ దేవుడైనా సరే నీకు తోడుగా ఉన్నాడు. మర్చిపోవద్దు. వాట్ యు లాస్ట్ వాజ్ నెవర్ మేడ్ ఫర్ యూ. ఓకే. నీ కొన్ని పరిస్థితులు నువ్వు చాలా ఎంత లోగా అయిపోయినావు, నువ్వు ఎంత క్లిష్టమైన పరిస్థితులు, ఇక ఈ జీవితం నాకొద్దు అన్న టైంలో దేవుడు నీకు ఒక అద్భుతం అనేది చూపించబోతున్నాడు. ఓకే. నీకేదైతే కరెక్ట్ కానీ ఆ భగవంతుడే నీకు దూరం చేస్తున్నాడు. అది నమ్ము. కొన్ని మెరాకిల్స్ నీ లైఫ్లోకి రాబోతున్నాయి, జరగబోతున్నాయి. కొంతమంది నిన్ను మెచ్చుకోబోతున్నారు. అప్పటి వరకు కొంచెం ఓపిక పట్టు. సైలెంట్గా నీ పనేంటో నువ్వు చేసుకుంటా ఉండు. ఓకే. డివైన్ ఇదే నీకు చెప్తున్నారు. సమజైందా? అదొకటి బాగా దిమాగ్లో పెట్టుకోండి. ఇవాళ మీకు మంచి ముచ్చట ఏంటంటే ఒక సిద్ధాంతాన్ని ఎప్పుడు యాదుకుంచుకోండి అబ్బా మీరు. అదేంటంటే ఒంటరిగా ఉండడం నేర్చుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్
ఒంటరిగా ప్రయాణించడం నేర్చుకోండి. ఒంటరిగా బ్రతకడం నేర్చుకోండి. మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయింది వాళ్ళే కావచ్చు, అది కావచ్చు, మీ శ్రేయోభిలాషులు, మీ ఫ్రెండ్సే కావచ్చు, మీ బంధుమిత్రులే కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వాటెవర్ మీ ప్రేమనే కావచ్చు. నువ్వు నీతోనే ఫైట్ చెయ్యి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? మీరు మీరు ఫస్ట్ ఇంపార్టెంట్. మీకు మీరు ఇంపార్టెంట్ ఇచ్చుకోవడం నేర్చుకోండి అంతే. మిమ్మల్ని మీరు ప్రేమించుకొని చావండి. ఇంకొకరిని ప్రేమించడం కాదు. సెల్ఫ్ రెస్పెక్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే. ఒక రిలేషన్‌షిప్ గట్టిగా ఉండాలంటే మగాడికి ఆవేశం కంటే ఓపిక బాగుండాలి. అదేవిధంగా ఆడదానికి అందం కంటే అర్థం చేసుకునే గుణం గట్టిగా ఉంటే ఆ బంధం చాలా దృఢంగా ఉంటుంది. ఏమంటారు? అవునా? కాదా? నేను చెప్పింది నిజమా? కాదా? నిజమైతే యెస్ ఉషాక్క ఈజ్ రైట్ అని పెట్టండి. లేదైతే నో అని పెట్టండి కామెంట్‌లో. ఓకే. అట్లుంటది మనతో. మామూలుగా ఉండదండోయ్. అండ్ 555 అని క్లెయిమ్ చేసుకోండి. ఓకే. అండ్ బొమ్మ బరుసు ఏం చేయట్లేదంటే అవన్నీ వేస్ట్ అని చెప్పి నేనే చేయట్లేదు. ఓకే. మీకేదో టైమ్ పాస్ కోసం అప్పుడప్పుడు చేస్తా ఉంటాను. వీడియో అనేది లేట్‌గా వస్తుంది కాబట్టి నేను చేయలేకపోతున్నా. ఓకేనా? హరే హరే మహాదేవ్. ఓం నమః శివాయ. రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే. కామెంట్‌లో తెలియజేయండి. పర్సనల్ రీడింగ్స్ కావాలనుకుంటే పైన ఉన్న నంబర్‌కి కాల్ ఆర్ మెసేజ్ చేసి హ్యాపీగా ఫుల్ రీడింగ్ అనేది తీసుకోండి. మనీ అనేది నేను చాలా వరకు తగ్గించే తీసుకుంటాను. సమజైందా? అండ్ లైవ్‌లో కూడా ఫ్రీ రీడింగ్స్ అనేది ఉండదు. సూపర్ చాట్స్ అయినా అలౌడే ఉన్నాయి. ఓకే. ఫ్రీ రీడింగ్స్ అనేటివి ఉండవు. 2:00 ఉంటది. ఆ ఫ్రీ రీడింగ్ అనేది ఒక 5 మినిట్సా, 10 మినిట్సా చెప్తా. అంతకుమించి ఎక్కువసేపు నేను చెప్పను. సమజైందా? 2:00 లైవ్ ఉంటది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్స్ వస్తాయి. కామెంట్స్ ఇవ్వండి, లైక్స్ ఇవ్వండి. అండ్ హైప్ ఆప్షన్స్ వచ్చినాయి. హైప్ ఆప్షన్స్ కూడా ఇవ్వడం మర్చిపోవద్దు. ఓకేనా? సర్వే జన సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. అందరూ బాగుండాలని ఉషా ఎప్పుడు కోరుకుంటూ ఉంటుంది. అందరూ బాగుంటారు కూడా. ఓకేనా? హ్యావ్ ఎ నైస్ డే అండి. కీప్ స్మైల్. ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండాలి. బాధ అనేది ఉండొద్దు. దృఢంగా ఉండండి. ధైర్యంతో ఉండండి. ఎప్పుడు కూడా మన ధైర్యమే మనల్ని కాపాడుతూ ఉంటది. సమజైందా? థ్యాంక్ యూ సో మచ్ అండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. 2:00 లైవ్‌లో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే. కీప్ స్మైల్. లవ్ యూ ఆల్. బాయ్.